అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో రాజకీయ మోసాలు, రాజకీయ డ్రామాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను చాలా సందర్భాల్లో వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మరో డ్రామా, మరో మోసానికి 2 పార్టీలు ఏ విధంగా తెరతీసాయి అనేది నేను చెప్పబోతున్నా. సో మెయిన్ కంటెంట్‌కి వెళ్ళే కంటే ముందు ఒక డిస్క్లైమర్ ఏమిటంటే, మీరు 2 పార్టీల కరుడుగట్టిన అభిమానులు అయితే దయచేసి వీడియో చూడొద్దు. మేము రాజకీయ చైతన్యంగా ఉంటాం, మాకు నిజం మాత్రమే కావాలి అనుకుంటేనే చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి వరకు చూసి మళ్ళీ నన్ను తిట్టుకోవడం అనవసరం. టీడీపీ వాడేమో నన్ను వైసీపీ వాడని తిడతాడు, వైసీపీ వాడేమో నన్ను టీడీపీ వాడని తిడతాడు. అలా తిట్టుకోవడం అనవసరం. ఎందుకంటే బీసీలకు 34% రిజర్వేషన్ల పేరిట ఒక గేమ్, ఒక మోసం, ఒక డ్రామా, ఒక నాటకానికి తెరతీశారు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను? నీకు బీసీలకు రిజర్వేషన్ రావడం ఇష్టం లేదా అని నిన్న మొన్న ఒక కుక్క కామెంట్ చేసింది. నిన్న ఒక వీడియో చేస్తే, నేను ఒక బీసీనే, రిజర్వేషన్లు రావడం నాకు కూడా ఒక బీసీగా మంచిదే, కానీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కల్పించాలి. ఆశలు రేకెత్తించి జీవోలు ఇచ్చేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి కోర్టులు వద్దన్నాయి అని చెప్పి మోసం చేయడం కాదు. కోర్టులు వద్దంటాయి అని తెలిసి, కోర్టులు ఒప్పుకోవు అని తెలిసి జీవో తీసుకురావడం మోసమా కాదా? గతంలో వైసీపీ అదే డ్రామా చేసింది, ఇప్పుడు టీడీపీ కూటమి అదే డ్రామా చేస్తోంది. గతంలో వైసీపీ బీసీలను ఇదే రకంగా వంచింది, ఇప్పుడు టీడీపీ కూటమి బీసీలను ఇదే రకంగా వంచిస్తోంది. అలా వంచొద్దు అంటాను నేను. ఎందుకంటే ఈరోజు టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్తలు, జయహో బీసీ. ఎందుకంటే బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపారు, జీవో తీసుకురావడానికి రెడీ అయ్యారు. కాబట్టి జయహో బీసీ అని హెడ్డింగులు పెట్టి పెద్ద వార్తలు రాశారు. ఎస్, నిజమే, ఒప్పుకుందాం. కానీ కొన్ని మనం మర్చిపోకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4 క్లాజ్ 5 ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. దేశంలో నువ్వు రిజర్వేషన్లు 50%లో ఎవరికి ఎన్నైనా ఇచ్చుకో, మిగిలిన 50% అన్రిజర్వ్డ్ ఉండాలి. ఆ అన్రిజర్వ్డ్లో బీసీలు పోటీ పడవచ్చు, ఎస్సీలు పోటీ పడవచ్చు, జనరల్ పోటీ పడవచ్చు, ఎవరైనా పోటీ పడవచ్చు. కానీ ఆ 50% రిజర్వ్డ్ ఉంటాయి చూసారా, ఆ 50%కి లోబడే రిజర్వేషన్స్ ఉండాలి అని రాజ్యాంగం చెప్పింది. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది. ఎవడికి నచ్చినట్టు వాడు రిజర్వేషన్లు ఇచ్చేస్తుంటే తమిళనాడులోను, బీహార్లోను, మహారాష్ట్రలోను ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకుంటూ వెళ్తే మేము దీన్ని ఒప్పుకోము, రిజర్వేషన్లు 50%కి లోబడే ఉండాలి అని సుప్రీంకోర్టు కూడా గతంలో ఒక 8 సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది. అది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ బీసీలకు 34% ఏ విధంగా ఇస్తారు? దానికి కేంద్రంలో సవరణ జరగాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రాష్ట్రాల పరిధిలో అయ్యేది కాదు, రాజ్యాంగ సవరణ జరిగితేనే అయ్యేది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైసీపీ హయాంలో జరిగిన డ్రామా ఏంటో చెప్పి టీడీపీ హయాంలో జరుగుతున్న డ్రామా ఏంటనే చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మే నెలలో అధికారంలోకి వచ్చింది. 2019 డిసెంబర్ 28వ తేదీన జీఓఎంఎస్ నెంబర్ 176, ఒకసారి మీరు ఆ జీఓ కాపీ చూడొచ్చు. జీఓఎంఎస్ నెంబర్ 176, పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్, అంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఎలక్షన్స్, కండక్ట్ ఆఫ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్టేట్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్తూ, ఈ జీవోలో సారాంశం ఏమిటయ్యా అంటే 5వ పాయింట్ మీరు చూడొచ్చు. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో ద existing percentage of reservations as provided in the APPR Act 1994 in ensuing elections to PRIs. Accordingly, government hereby instruct the Commissioner PR and RD AP Guntur to take further necessary action to conduct elections as per the Panchayat institutions duly published in 2011 census, which at present accounts of 6.77 and 19.08% respectively and 34% for BCs. Thus, a total of 59.85% as provided under sections 9, 15, 152, 153, 80 and 181. అంటే ఎస్సీలకు 19.808% రిజర్వేషన్లు ఎస్సీలకు, ఎస్టీలకు 6.77% రిజర్వేషన్లు, బీసీలకు 34% రిజర్వేషన్లు. వెరసి ఈ రిజర్వేషన్లు అన్నీ కలిపి
59.85%గా నిర్ణయించి అప్పటి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఈ జీవో వచ్చిన వెంటనే హైకోర్టులో బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. సో ఆ పిటిషన్ మీద కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే, రిట్ పిటిషన్ నెంబర్ 2 ఆఫ్ 2020 రిట్ పిటిషన్ నెంబర్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ పిటిషన్ బిర్రు ప్రతాప్ రెడ్డి సన్ ఆఫ్ బిర్రు ఈశ్వర్ రెడ్డి ఏజ్డ్ 46 కేవీబీ రెడ్డి కాలనీ కర్నూలు జిల్లా అనమాట అయింది వర్సెస్ ఆయన పిటిషనర్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెస్పాండెంట్గా ఉంది. ఈ పిటిషన్ సారాంశం ఏమిటయ్యా అంటే, ద ప్రజెంట్ రిట్ పిటిషన్ ఈజ్ ఫైల్డ్ సీకింగ్ ఇన్సూరెన్స్ ఆఫ్ రిట్ ఆఫ్ mandamus to declare the section 9, 15, 152, 153, 180 and 181 of Andhra Pradesh Panchayati Raj 1994 is illegal and unconstitutional and the action of the respondents in issuing GOMS number 196 Panchayati Raj and Rural Development Department. అంటే వీళ్ళు చెప్పింది ఏమిటయ్యా అంటే, ఆ 176 జీవో అనేది రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్లు వాళ్ళకి నచ్చినట్టు కేటాయించడానికి చెల్లదు అని చెప్పి ఈ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ఏమని తీర్పిచ్చిందయ్యా అంటే, ఏపీ హైకోర్టు స్క్రాప్స్ గవర్నమెంట్ ఆర్డర్ 59.85 రిజర్వేషన్స్ టు లోకల్ బాడీ పోల్స్. ఈ తీర్పు ఎప్పుడు వచ్చింది? 3 మార్చి 2020. అదే ఈ పిటిషన్ ఏమో 2019 చివరిలో దాఖలైంది. అంటే ఆ జీవో ఇచ్చిన 2 రోజుల తర్వాతే ఆయన పిటిషన్ హైకోర్టులో వేశారు. తీర్పు ఏమో మార్చి 2, 2020న తీర్పు వచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏమిటయ్యా అంటే, the Andhra Pradesh High Court on Monday struck down a government order seeking to provide 59.89% reservation in local body polls for SC, ST and BC communities. The court also directed the government to come up with a new quota systems not exceeding 50% reservations as per Supreme Court guidelines within a month. మీరు నెల రోజుల్లోగా రిజర్వేషన్లు 50% లోబడి ఉండేలాగా చూసుకొని మళ్ళీ కొత్త కోటాతో మీరు రండి. 59.85% రిజర్వేషన్స్ మేము ఒప్పుకోం, రిజర్వేషన్లు ఏదైనా 50% లోబడే ఉండాలి అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అర్థమైందా? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తూ ఒక జీవో తెస్తే దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని. ఈ 6 ఏళ్లలో ఏం మారిందని మళ్ళీ జీవో తెచ్చారు, మళ్ళీ జీవో తెస్తుందంటున్నారు కూటమి ప్రభుత్వం. సో వైసీపీ వాళ్ళు అప్పుడు అది నిలబడదని తెలుసుకునే జీవో ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఇదిగో మేము 34% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాము, వాళ్ళే కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకుంటున్నారు అని వైసీపీ వాళ్ళు గేమ్ ఆడారు. అప్పట్లో టీడీపీ వాళ్ళే అడ్డుకున్నారని చెప్పి టీడీపీ మీదకి నెట్టేశారు. మేము జీవో ఇచ్చాము, బీసీలకు 34% రిజర్వేషను, టీడీపీ నాయకుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే ఈరోజు సాక్షిలో కూడా ఈరోజు అదే రాశారు, టీడీపీ నాయకుడే అడ్డుకున్నారని. సో అప్పుడు వైసీపీ వాళ్ళు పొలిటికల్ గేమ్ ఆడారు. రాజ్యాంగబద్ధంగా చెల్లదని తెలిసి, చట్టబద్ధంగా చెల్లదని తెలిసి, న్యాయస్థాన ఆదేశాలకు విరుద్ధమని తెలిసి బీసీలకు 34% రిజర్వేషన్లు తీసుకొచ్చారు వైసీపీ హయాంలో. అది కోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు సేమ్ టీడీపీ కూటమి కూడా అదే చేస్తోంది. బీసీలకు 34% రిజర్వేషన్లు అని చెప్పి మళ్ళీ జీవో ఇస్తున్నారు. నిన్న మంత్రిమండలిలో ఆమోదించారు, అసెంబ్లీలో సీఎం గారు చెప్పారు. వెంటనే బీసీ ప్రజాప్రతినిధులు అందరూ సీఎం గారిని కలిసి జేజేలు పలికారు. ఆ మీడియాలో, టీడీపీ సొంత మీడియాలో జైహో బీసీ అని హెడ్డింగ్లు పెట్టారు. సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ పోస్ట్ చేసుకొని పొగుడుకుంటున్నారు, డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ చైతన్యంగా ఉన్న ఎవరైనా సరే ఇది మోసం అని ఆలోచించాలి, ఇది జరగదు అని ఆలోచించాలి. జరిగే అవకాశం లేదు. నాకు తెలిసినంత వరకు, నాకున్న బేసిక్ కామన్ సెన్స్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు 50% లోబడే ఉండాలి. సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో రిజర్వేషన్లు 50% మించొద్దు అని పదే పదే చెప్పింది. సో అర్థమైంది కదా, అప్పుడు వాళ్ళు చేసిన మోసం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఇంత చెప్పావు కదా, మరి నీకు బీసీలకు రిజర్వేషన్ రావడం ఇష్టం లేదా? 34% రిజర్వేషన్లు టీడీపీ వాళ్ళు ఇస్తుంటే నీకు కుళ్ళు, నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకొని వీడియో చేస్తున్నావు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తే చెయ్యొచ్చు. నేను జనాల్ని చైతన్యవంతులను చేయడానికి వీడియో చేస్తున్నా. దీనికి సొల్యూషన్ ఏమిటంటే, రాష్ట్రాల పరిధిలో అయ్యేది కాదు. మీరు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, లేదు 40% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, రిజర్వేషన్ల కోటా పరిమితి పెంచండి. 50% లోబడి అనే నిబంధన మార్చేయండి.
60% పెట్టుకోండి, లేదా 55% పెట్టుకోండి. అది జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే పార్లమెంటులో ఉభయ సభల్లో చర్చ జరిగి 2/3 మెజారిటీతో రావాలి. రాష్ట్రపతి గారు ఆమోదించాలి. అండ్ అది సుప్రీంకోర్టుకు వెళ్తే న్యాయస్థానం కూడా దానికి సమ్మతించాలి. అప్పుడు రాజ్యాంగ సవరణ జరుగుద్ది. అప్పుడు బీసీలకు 34%, 40% పాజిబిలిటీ అవుద్ది. కానీ ఇదంతా సుదీర్ఘమైన ప్రక్రియ. రాష్ట్రాల పరిధిలో అంత ఈజీగా అయ్యేది కాదు. అలా ఈజీగా అయితే కర్ణాటకలో ఎవరికి లింగాయతులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అండ్ ఒక్కగౌడ అని ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి అక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మహారాష్ట్రలో మరాఠీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బీహార్లో జాట్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఇట్లా ఈ ప్రయత్నాలన్నీ జరిగాయి. ఈ ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టులు గతంలో అడ్డుకున్నాయి. అవన్నీ తెలుసుకోవాలి. సో నేను సింపుల్గా చెప్పేది ఒకటే, రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసి, కోర్టులు ఒప్పుకోవని తెలిసి, రాజ్యాంగబద్ధం కాదని తెలిసి అయిపోద్ది 34% బీసీలకు ఇచ్చేస్తాం అని చెప్పి ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడుకొని మంత్రిమండలిలో చర్చించుకొని జీవో తెచ్చారు అంటే, రేపు పొద్దున్న జీవోకి ఇక్కడ ఇంత చెప్పిన నాకు కంక్లూజన్ పాయింట్ చెప్తా. ఒకవేళ టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తుంది బీసీలకు 34% రిజర్వేషన్లని, దీని మీద ఎవరూ కోర్టుకు వెళ్ళకపోతే ఇబ్బంది లేదు. సజావుగా బీసీలకు 34% రిజర్వేషన్లతో అయిపోతాయి, ఎన్నికలు అయిపోతాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టులు ఒప్పుకో, అప్పుడు మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అదే నేను చెప్తున్నా, కోర్టుల్లో ఓడిపోతారు కదా, సాధ్యం కాదు కదా. అది తెలిసి ఏ విధంగా జీవో తీసుకొస్తారు, అది తెలిసి ఏ విధంగా మంత్రిమండలిలో ఆమోదిస్తారు, అది తెలిసి ఏ విధంగా బీసీల్లో ఆశలు రేకెత్తిస్తారు. బీసీల్లో ఆశలు రేకెత్తించడానికి, బీసీల కోసం మేము ఏదో చేసేస్తున్నాము అని ఒక ప్రగల్భాలు చెప్పుకోవడానికి మాత్రమే ఈ జీవోలు, ఈ పొగడ్తలు, ఈ వార్తలు, ఈ మీటింగులు, ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చేసింది మోసమే, వీళ్ళు చేస్తున్నది మోసమే. థ్యాంక్ యూ.